తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం జోవలపాలెం రోడ్డులోని అడ్డవంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష మందిరంలో భవానీలకు స్వామిలకు గురుస్వామి పెన్మెస్స రామరాజు ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు గురుస్వామి రామరాజు మాట్లాడుతూ భక్తుల దాతల సహకారంతో డిసెంబర్ 25వ తేదీ వరకు అన్న సంరాధన నిర్వహిస్తామని తెలిపారు. కాదర్ ఎక్స్పోర్ట్ అధినేత రామస్వామి పళని అప్పన్ సహకారంతో సోమవారం అన్న సంరాధన నిర్వహించినట్లు దీక్షా మందిరం ప్రధాన అర్చకులు కండవల్లి కేశవాచార్యులు తెలిపారు. అన్నదానం నిర్వహించుకోవడానికి స్థలాన్ని ఇచ్చిన ఇందుకూరి యోగ వెంకట సత్యనారాయణ రాజు మహిళలను సత్కరించారు. ప్రతిరోజు సుమారు 1000 మంది దీక్షాపరులకు అన్న సంరాధన నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం పాలకవర్గం అన్నదాన కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 2వ సంవత్సరం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఏఎస్ రాజు ధన్యవాదాలు తెలియజేశారు. స్వరూపం అన్న ప్రసాదం వృధా చేయరాదు. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. విజయదశమిని పురస్కరించుకుని ఈ రోజు నుండి అడ్డవంతిని దగ్గర వేయించేసినటువంటి ఈ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం నందు మన అయ్యప్ప స్వామి భక్తులకు, అదేవిధంగా కనకదుర్గ మాత దీక్ష పూర్ణ వారికి, అలాగే ఆంజనేయ స్వామి భక్తులకు ఈ రోజును పురస్కరించుకుని డిసెంబర్ 25 వరకు ఇక్కడ అన్నదాన వితరణ జరుగుతున్నది భక్తుల సహకారంతో. అందుచేత 50 మంది భక్తులు, అయ్యప్ప స్వాములు, అదేవిధంగా మాలాధరణ ధరించినట్టు అమ్మవారి భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు, శివస్వాములు మన దీక్షా మందిరానికి వేయించేసి అందరూ ఈ అన్నదానాన్ని స్వీకరించి స్వామివారి కరుణా కటాక్షాలకు పునీతులు కావాలని చెప్పి స్వామి అయ్యప్ప ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయాలు అందించినటువంటి ప్రతి ఒక్క భక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. గర్భిణీలు ప్రభుత్వం అందించే పోషకాహారంతో పాటు పండ్లు, క్యారెట్, బీట్రూట్ వంటి బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలని గుండుగోలను పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి సూచించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలను పిహెచ్సి పరిధిలోని భీమడోలు పొలసానిపల్లి గ్రామంలో స్వస్థ నాది స్వస్థ పరివార్ అభియాన్ వైద్య శిబిరాలను వైద్య ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఐసీడీఎస్ సిబ్బంది పోషకాహార స్టాళ్లను ఏర్పాటు చేసి గ్రామస్తులకు వాటిపై అవగాహన కల్పించారు. వాళ్ళకి మేము మెసేజ్లు పెడతా ఉంటాం అన్నమాట. పిల్లల తల్లికి మెసేజ్లు పెడతాం, ప్రతిరోజు పెడతాము. వాటిలో ఉన్నాయన్నీ వాళ్ళకి నేర్పించడం అనే విషయాన్ని వాళ్ళకి అవగాహన కలిగేలాగా మేము చెప్తామన్నమాట. ఆ రోజు ఖచ్చితంగా పిల్లల తల్లులు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని తల్లిని పిలిచి వాళ్ళ బిడ్డలకి ఏ విధంగా నేర్చుకుంటున్నారు, మేము చెప్పింది వాళ్ళకి అర్థమవుతుందా లేదని వాళ్ళని కూడా అడుగుతాము. మీరు చెప్పి ఇంటికి వచ్చి చెప్తున్నారమ్మా, మళ్ళీ మీరు పెట్టిన మెసేజ్లు కూడా మేము చూస్తున్నామని వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా చూడండి, బుక్స్ రాపించడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ, పాటలు, ఆటలు అన్నీ మేము స్కూల్లోనే నేర్పిస్తూ ఉంటాము. అది మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర మీకు మెసేజ్ పెట్టిన విధంగా మీరు నేర్చుకుంటున్నారా లేదని వాళ్ళ తల్లికి అవగాహన కలిగిస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడే విధంగా మేము తల్లికి అవగాహన కలిగిస్తాము. ప్రతి 4 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ తో మంత్రి లోకేష్ భేటీ. ఈ నెల 25 నిర్వహించనున్న డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం. మర్లపాడులో దివంగత నాయకులు ఎన్టీఆర్, దామచర్ల, పరిటాల విగ్రహాలు ఆవిష్కరణ. మంత్రులు గొట్టిపాటి, డిబివి స్వామిలతో కలిసి ప్రారంభించిన హోంమంత్రి అనిత. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టి దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి ధ్వజం. ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేసి జనసేన పార్టీకి విరాళాలు అందజేస్తున్న అభిమానులు. ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా పార్టీకి చెక్కుల అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.